హలో అండి, ఇన్ని రోజులు తెలియక వేస్ట్గా పడేస్తున్నారు. బాటలు ఎలా యూజ్ చేసేది వీడియోలో చూస్తాం రండి. ఇప్పుడైతే బాటలు అయితే అర్థం కట్ చేసుకోండి. అర్థం కట్ చేసుకున్న తర్వాత నేను ఎలా చూపిస్తున్నానో అంత అయితే కట్ చేసుకోండి. చాక్ అయితే వేడి చేసుకొని ఇలా కట్ చేసుకోండి. చాక్ అయితే వేడిగా ఉండాలి. వేడి చేసుకొని అయితే ఇలా బాటలు నేను ఎంత చూపిస్తున్నానో అంత కట్ చేసుకోండి. సగభాగానికి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా అయితే కట్ చేసుకుంది. ఇప్పుడు చాక వేడి చేసుకొని ఇలా సమానంగా చేసుకోండి. ఎలా చూపిస్తున్నాను అయితే ఇలా సమానంగా అయితే చేసుకోండి. ఇలా చేసుకుంటే గుచ్చుకోకుండా ఉంటుంది. ఇలా అయితే వేడి చేసుకొని చాక వేడి చేసుకొని ఇలా సమానంగా అయితే చేసుకోండి. ఇప్పుడు సమానంగా చేసుకున్న తర్వాత బాటల్ మూత ఉంటుందని ఒక పిన్ తీసుకొని అయితే ఒక రంధ్రాలు అయితే పెట్టుకోండి. ఒక 2 రంధ్రం అయితే పెట్టుకోండి. హోల్స్ అయితే పెట్టుకోండి. చూడండి, ఇలా రంధ్రాలు అయితే పెట్టుకోండి. ఇలా రంధ్రాలు పెట్టుకున్న తర్వాత మనం పాత్రలు కడుగుతాం దాన్ని ఆ స్క్రబ్బర్ తీసుకోండి. ఆ స్క్రబ్బర్ అయితే తీసుకోండి. స్క్రబ్బర్ తీసుకున్న తర్వాత ఒక సూది అయితే తీసుకొని దారం వేసుకొని స్క్రబ్బర్కి ఇలా కుచ్చుకోండి. ఇలా కుచ్చుకున్న తర్వాత నేను ఎలా చూపిస్తున్నానో బాటల్కి ఇలా వేసుకొని బాటల్ మూతికి ఇలా ఈడ్చుకోండి. ఇలా అయితే వేసుకొని సూది అయితే ఈ పక్క ఈడ్చుకోండి. సూది ఈ పక్క ఈడ్చుకున్న తర్వాత బాటల్ మూత ఉంది ఇలా వేసుకొని ఎలా చూపిస్తున్నానో అలా అయితే వేసుకోండి. ఇప్పుడైతే ఇలా వేసుకున్న తర్వాత మరో టైం అయితే ఇలా వేసుకొని కింద భాగానికి దారం ఈడ్చుకోండి. నేను ఎలా చూపిస్తున్నానో అలా చేసుకోండి. ఇప్పుడు కింద భాగం దారం అయితే కింద భాగం ఈడ్చుకున్నాం. దాన్ని ముడి వేసుకోండి. ముడి వేసుకొని చూడండి, ఇలా ముడి అయితే వేసుకోండి. ఈ పక్క ఇలా ఎలా చూపిస్తున్నాలో అనుకొని ముడి వేసుకోండి. ఇలా అయితే ఈడ్చుకొని మరో టైం చూపిస్తున్నాను చూడండి. ఇలా బాటల్ మూతుంటుందని ఈ పక్క ఈడ్చుకొని కింద భాగాన్న ఇలా అయితే దారం అయితే ముడి వేసుకోండి. నేను ఎలా చూపిస్తున్నానో అయితే ముడి వేసుకోండి. సూది అయితే ఈ పక్క ఈడ్చుకొని దారం అయితే ముడి వేసుకోండి. ఇప్పుడు సిజర్ తీసుకొని కట్ చేసుకోండి. కట్ చేసిన తర్వాత ముడి వేసుకోండి. ఇప్పుడు ఆ దారం ఉంటుందని ఇప్పుడైతే ముడి వేసుకోండి. ముడి వేసుకున్న తర్వాత ఇది స్క్రబ్బర్ మాదిరి ఉంటుంది చూడండి. మన చేతికి ఇలా స్క్రబ్బర్లో పాత్రలు రుద్దితే చేతులంతా మంట అయిపోతుందని ఇలా ఒకసారి రుద్ది చూడండి. చేతులు మంట కావు, అలానే ఉంటుంది చూడండి. ఎంత బాగుంటుందో పాత్రలు రుద్దుకుంటే చాలా బాగా అయితే క్లీన్ అయిపోతుంది. ప్లేట్లు రుద్దుకోవచ్చు చూడండి. ఇలా అయితే రుద్దుకోవచ్చు. ఎన్ని పాత్రలు ఉన్నా కూడా నిమిషంలో క్లీన్ అయిపోతుంది ఇలా రుద్దుకుంటే. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మన చేతికి ఏ మంట లేకుండా ఉంటుంది ఇలా రుద్దుకుంటే, పాత్రలు రుద్దుకుంటే. మీరు ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. మీకైతే టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి. మరో టిప్స్ అయితే చూస్తాం రండి. ఇప్పుడైతే మరో బాటలు తీసుకొని పైనుండే కవర్ అయితే సిజర్ తీసుకొని అయితే కట్ చేసుకోండి. ఇలా రిమూవ్ చేసుకోండి. ఇప్పుడైతే ఈ కవర్ అయితే రిమూవ్ చేసుకోండి. ఒక సిజర్ అయితే తీసుకొని రిమూవ్ చేసుకోండి. రిమూవ్ చేసుకున్న తర్వాత చూడండి, వీడియో అయితే స్లిప్ చేయకండి, లాస్ట్ దాకా చూడండి. ఇప్పుడు చాక వేడి చేసుకొని బాటల్ మధ్యలో అయితే కట్ చేసుకోండి. చాక అయితే వేడిగా ఉండాలి. నేను ఎలా చూపిస్తున్నానో అంత అయితే చాకలో ఇలా కత్తిరించుకోండి. వేడిగా ఉండాలి చాక అయితే. ఇప్పుడైతే ఇలా చేసుకున్న తర్వాత ఇది సమానంగా ముందు ఎలా చేసుకున్నామో అలా అయితే సమానంగా అయితే చేసుకోండి. ఇప్పుడు ఇలా సమానంగా చేసుకున్న తర్వాత కొంచెం వదిలి కింద పక్కన కూడా ఇలా చూపిస్తున్నానో అలా అయితే చాక అయితే వేడిగా ఉండాలి. ఇలా అయితే కత్తిరించుకోండి. ఇప్పుడు ఇలా కత్తిరించుకున్న తర్వాత మధ్యలో వద్దు, మనకు కింద భాగం పైన భాగం అయితే కావాలి చూడండి. ఇప్పుడైతే ఈ సైడ్లో అయితే రంధ్రాలు పెట్టుకోండి. పిన్నెన తీసుకోండి. చాక వేడి చేసుకొని నేను ఎలా చూపిస్తున్నానో అలా అయితే రంధ్రాలు పెట్టుకోండి. సైడ్లో అయితే
ఇలా అయితే రంధ్రాలు పెట్టుకోండి చాక వేడి చేసుకొని. ఇప్పుడు ఇలా రంధ్రాలు పెట్టుకొని చూడండి, ఇలా అయితే రంధ్రాలు పెట్టుకోండి. ఇలా ఉండాలి చూడండి. ఇలా మనం బాటల్ క్లోజ్ చేసి ఇలా క్లోజ్ అయిపోతుంది చూడండి, ఇలా ఉండాలి. ఇప్పుడైతే రాళ్ళుప్పు ఉంటుందని ఒక 2 స్పూన్ రాళ్ళుప్పు ఉంటే తీసుకోండి. రాళ్ళుప్పు తీసుకున్న తర్వాత లవంగం ఒక 2-3 వేసుకోండి. తర్వాత కంఫర్ట్ ఒక 1/2 స్పూన్ వేసుకోండి. ఒక 1 స్పూన్ కంఫర్ట్ వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒక చాక తీసుకొని బాగా కలుపుకోండి. ఇది ఒకసారి మన బాత్రూంలో పెట్టి చూడండి. వడినలో ఏమీ లేకపోతే కూడా ఇది స్మెల్ చాలా బాగా వస్తుంది. కిచెన్ రూమ్లో పెట్టుకోవచ్చు, బాత్రూంలో పెట్టుకోవచ్చు. స్మెల్ అయితే అదిరిపోతుంది. ఏ స్మెల్ లేకుండా ఇది స్మెల్ అయితే చాలా బాగా ఉంటుంది. ఒకసారి పెట్టి చూడండి, మీరే ఆశ్చర్యపడతారు. మరో టిప్స్ అయితే చూస్తాం రండి. ఇప్పుడైతే మరో వాటర్ క్యాన్ అయితే తీసుకోండి. ఒక జ్యూస్ బాటిల్ ఉంటుందని మరో బాటిల్ అయితే తీసుకోండి. బాటిల్ తీసుకున్న తర్వాత ఇప్పుడైతే పైన కవర్ అయితే రిమూవ్ చేసుకోండి, లేకపోతే అలానే వదలండి. లేకపోతే చాక తీసుకోండి. చాక వేడిగా ఉండాలి. చాక వేడైన తర్వాత ముందైతే ఎలా కట్ చేసుకున్నామో అలా కట్ చేసుకోండి. చూడండి, ఇంత అయితే కట్ చేసుకోండి. ఇదైతే సమానంగా అయితే చేసుకోండి. ముందు ఎలా చూపిస్తున్నానో అయితే సమానంగా అయితే చేసుకోండి. ఇలా చాక వేడి చేసుకొని ఇలా సమానంగా అయితే చేసుకోండి. ఇప్పుడైతే ఇది సమానంగా చాక వేడి చేసుకొని ఇప్పుడు సమానంగా అయితే చేసుకోండి. మీరైతే వీడైతే స్లిప్ చేయకండి. ఇప్పుడైతే మనము ఎక్కువగా సరుకులు తీసుకొస్తాం దాన్ని, అది ఎక్కువగా తీసుకొచ్చినప్పుడు ఇలా కవర్లోనే ఉండిపోతుంది. ఇలా కవర్లో ఉన్నప్పుడు అయితే అది మెత్తబడిపోతుందని, ఇది మెత్తబడి కాకుండా ఉండాలైతే ఇలా చేసుకోండి. చూడండి, ఇలా అయితే సరుకులు ఎక్కువగా తీసుకొస్తాం దాన్ని, ఇలానే కవర్లో ఉండిపోతుంది. ఇప్పుడు కవర్ అయితే ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత బాటల్ మూత అయితే ఓపెన్ చేయండి. ఇప్పుడు బాటల్ మూత ఓపెన్ చేసిన తర్వాత ఇలా వేసుకోండి. ఎలా చూపిస్తున్నానో అలా అయితే బాటల్ ఇలా వేసుకోండి. మూత అయితే ఇలా వేసుకోండి. ఇలా వేసుకుంటే ఇంత కూడా కింద పడదు, సేఫ్టీగా చాలా బాగా ఉంటుంది. చూడండి, ఇలా వేసుకొని బాటల్ మూత అయితే క్లోజ్ చేసుకోండి. ఇలా టైట్గా ఇడ్చుకొని ఇలా బాటల్ మూట అయితే క్లోజ్ చేసుకోండి. చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తూ ఉందో. ఇలా అయితే టైట్ చేసుకోండి. బాటల్ మూత అయితే మనం ఎక్కడైనా అక్కడ పెట్టుకోవచ్చు. చూడండి, చాలా అందంగా అయితే కనిపిస్తుంది. ఎన్ని సరుకులు ఉంటే కూడా ఇలా చేసుకోండి. మీరు ఒకసారి అయితే ట్రై చేసి చూడండి, ఎంత బాగా అయితే కనిపిస్తుంది. ఈ టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి. మరో టిప్స్ అయితే చూస్తాం రండి. మనమైతే బ్యాంగిల్ అయితే ఎక్కువగా తీసుకున్నప్పుడు ఇలా బాక్స్లో వేసుకుంటాం దాన్ని. ఇలా ఇప్పుడైతే బాక్స్ లేకుండా ఒక వాటర్ క్యాన్ తీసుకోండి. స్టాండ్ లాగా కనిపిస్తుంది. మీరే ఆశ్చర్యపడతారు, అంత బాగా అయితే ఉంటుంది. ఒక 1 లీటర్ వాటర్ క్యాన్ ఉంటే తీసుకోండి. వాటర్ క్యాన్ తీసుకున్న తర్వాత చాక అయితే వేడి చేసుకోండి. చాక వేడి చేసుకున్న తర్వాత బాటల్ మధ్యలో అయితే ఇలా కత్తిరించుకోండి. నేను ఎలా చూపిస్తున్నానో అలా అయితే కత్తిరించుకోండి. చాక అయితే వేడిగా ఉండాలి. ఇప్పుడు చాక అయితే వేడిగా ఉండాలి. ఇప్పుడు ఇంత భాగం అయితే చాక వేడి చేసుకొని ఇలా కత్తిరించుకోండి. సిజర్లో కూడా కత్తిరించుకోండి. ఇప్పుడు ఇట్లా కత్తిరించుకున్న తర్వాత కింద పక్క భాగం ఉంటుందని అదైతే మనకు కావాలి. ఇప్పుడు కింద పక్క వాటర్ క్యాన్ ఉంటుందని అది తీసుకోండి. తీసుకున్న తర్వాత ఒక సిజర్ తీసుకొని ఇదైతే సమానంగా అయితే చేసుకోండి. ఎగురు దిగుడు లేకుండా ఇది సమానంగా అయితే చేసుకోండి. ఇవి చేసుకున్న తర్వాత 1 ఇంచు వదిలి కొంచెంగా వదిలి నేను ఎలా చూపిస్తున్నానో ఆ సిజర్లో అయితే కట్ చేసుకోండి. ఇలా అయితే పొడవుగా అయితే సిజర్ తీసుకొని అయితే కత్తిరించుకోండి. ఇప్పుడు కొంచెంగా వదిలి అయితే కట్ చేసుకోండి. ఇలా అయితే ఇప్పుడు కట్ చేసుకోండి. కింద అయితే కొంచెంగా వదలండి. ఇలా వదిలి కింద పక్కం అయితే కొంచెం వదిలి అయితే సిజర్లో అయితే కట్ చేసుకోండి. ఎలా చూపిస్తున్నానో అయితే అలా కట్ చేసుకోండి. ఇలా అయితే కట్ చేసుకోండి. ఇప్పుడైతే కింద భాగం కొంచెం వదిలి ఒక సిజర్లో అయితే ఇలా కట్ చేసుకోండి. ఇలా అయితే కట్ చేసుకోండి.
ఇలా కట్ చేసుకున్న తర్వాత టేప్ ఉంటే తీసుకోండి, మీ దగ్గర ఏ కలర్ టేప్ ఉంటే తీసుకోండి. ఈ సైడ్లో మనమైతే కట్ చేసుకున్నాం దాన్ని, ఇదైతే గుచ్చుకుంటుంది, అందువలన టేప్ ఇలా వేసుకోండి. మీ దగ్గర ఏ కలర్ ఉంటే ఆ కలర్ అయితే వేసుకోండి. ఇలా అయితే నేను ఎలా చూపిస్తున్నానో ఇలా వేసుకుంటే గుచ్చుకోకుండా ఉంటుంది. ఈ సైడ్లో బాటలు చూడండి ఎంత కట్ చేసుకున్నామో అంత అయితే టేప్ వేసుకోండి. ఇప్పుడు ఇలా టేప్ వేసుకున్న తర్వాత బాటలు చూడండి పైన పక్కం కూడా టేప్ అయితే వేసుకోండి. ఇలా వేసుకుంటే గుచ్చుకోకుండా ఉంటుంది. ఇప్పుడైతే ఇలా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత చూడండి ఇలా అయితే టేప్ వేసుకున్నాను. ఇలా టేప్ వేసుకున్న చేతులు అయితే బాగా అందుకోండి. ఇప్పుడైతే బాటలు మూత ఉంటుందని దానికి కూడా టేప్ వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత బ్యాంగిల్స్ పెట్టి చూడండి, మనము ఎన్ని డజన్లు కూడా ఎక్కడైనా ఫంక్షన్ వెళ్తాం దాన్ని అప్పుడు తీసుకువెళ్ళినప్పుడు బ్యాంగిల్స్ అయితే పగిలిపోతుందని ఇలా ఒక్కసారి పెట్టి చూసి తీసుకువెళ్ళండి. ఒక బ్యాంగిల్ కూడా పగలేలే, అలానే సేఫ్టీగా ఉంటుంది చూడండి. ఎన్ని డజన్లు అయినా కూడా పెట్టుకోవచ్చు, ఒక 10 డజన్ కూడా పెట్టుకోవచ్చు, అంత పడుతుంది. బాటిల్ అయితే ఎక్కడైనా అక్కడ తీసుకోవచ్చు. మ్యారేజ్కి వెళ్ళినప్పుడు ఫంక్షన్కి వెళ్ళినప్పుడు తీసుకువెళ్తాం దాన్ని, అదైతే పగిలిపోతుందని ఇలా పెట్టి ఒకసారి తీసుకువెళ్ళండి. ఒక బ్యాంగిల్ కూడా పగలేలే, అంత బాగా అయితే ఉంటుంది. ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. అలా క్లిక్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా మన వీడియో నేను ఎప్పుడు వీడియో పట్టినా మన వీడియో అందుబాటులో వస్తుంది. మీరు వీడియో అయితే స్లిప్ చేయకండి. చూడండి ఇప్పుడైతే బ్యాంగిల్స్ అయితే బాటిల్లో ఇలా పెట్టుకున్నాం, వాటర్ క్యాన్లు అయితే ఇలా పెట్టుకున్నాం. ఎన్ని డజన్లు అయినా అన్ని డజన్లు పెడుతుంది. అదైతే చాలా అందంగా అయితే కనిపిస్తుంది. మనం ఎక్కడైనా ఫంక్షన్లో వెళ్ళినప్పుడు మ్యారేజ్కి వెళ్ళినప్పుడు ఇలా తీసుకువెళ్తాం, దాని బాక్స్లో అదైతే పగిలిపోతుంది. ఇలా ఒకసారి పెట్టి చూడండి, తీసుకువెళ్ళండి, చాలా అందంగా అయితే కనిపిస్తుంది. ఇలా అయితే చూడండి ఎన్ని డజన్లు పెట్టిందో చూడండి, ఇలా పెట్టి చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తూ ఉందో. ఇప్పుడైతే బాటలు అయితే క్లోజ్ చేసుకోండి. ఎక్కడైనా అక్కడ తీసుకోవచ్చు. ఒక రబ్బర్ బ్యాండ్ ఉంటే ఇలా వేసుకోండి కింద బాగాన, ఎక్కడైనా అక్కడ సేఫ్టీగా తీసుకోవచ్చు. చూడండి చాలా అందంగా కనిపిస్తుంది. బాటలు అయితే క్లోజ్ చేసుకోండి. కావాలంటే పైన పక్క మూతకు కూడా పెట్టుకోవచ్చు. అన్ని బ్యాంగిల్స్ అయితే పెడుతుంది. ఒక 10 డజన్ కూడా పెట్టవచ్చు. చాలా అందంగా అయితే కనిపిస్తుంది. చూడండి ఇలా పెట్టుకొని బాటలు అయితే క్లోజ్ చేసుకోండి. ఇలా పెట్టి చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తుందో. మీరు ఒకసారి అయితే ట్రై చేసి చూడండి, చాలా అందంగా అయితే కనిపిస్తుంది. మీకైతే టిప్స్ అయితే ఏదైనా ఒక టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తుందో. మనకు కావాల్సినప్పుడు పెట్టుకోవచ్చు. చూడండి ఇలా తీసుకోవచ్చు. చేతిలో ఇలా నేను ఎలా చూపిస్తున్నానో అలా ఓపెన్ చేసి బాటల్లో అయితే ఇలా ఓపెన్ చేసి ఇలా తీసుకోవచ్చు, అలానే పెట్టుకోవచ్చు. చాలా అందంగా అయితే కనిపిస్తుంది. చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తుంది. ఇలానే పెట్టి తీసుకోవచ్చు. ఎంత బాగా అయితే కనిపిస్తుందని మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఎక్కడైనా ఫంక్షన్ వెళ్ళినప్పుడు ఇలా తీసుకువెళ్ళండి, చాలా అందంగా అయితే కనిపిస్తుంది. మీకు ఏదైనా ఒక టిప్స్ నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ.